అంటే ఓకే అలా వచ్చింది. ఓకే బయటికి వచ్చిన తర్వాత అఖిల్ ఏదో మాట్లాడుతా ఉన్నాడు. There was sensitive topic. How can you say it like you're dragging me in something? Why would I took stand? సో ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్, So if you don't talk about me, నేను definitely చేస్తాను అంటే అఖిల్ చేశారు తప్పు. इसको आप जो भी नाम देना है दे दो. ఫ్యామిలీ షో, ఫ్యామిలీతో కలిసి So many actors in a bikini. That's okay. So కొంచెం cleavage will reveal అవుతే how can you judge a person with clothes? అయ్యయ్యో అదే నాకు తెలీదు. అయ్యయ్యో ఈ క్వశ్చన్ గురించి అన్నీ సేమ్. అలా అలా కాదు, ఎందుకు బాబా మీరు నేషనల్ టెలివిజన్ లో అలా అడిగారు. వాట్ విల్ బి యువర్ రియాక్షన్? అరే అదే అస్సలు కాదు, సోషల్ మీడియా స్కాండల్ ఇది. సో ఫైనల్స్లో టాప్ 5లో అఖిల్ లేకపోతే ఎవరు విన్ అయితే బాగుండేది? మంచి మనిషి ఉండే, ట్రాన్స్పరెంట్గా ఉండే, అండ్ దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్. షీఈస్ లైక్ రియలీ గుడ్ సిస్టర్. హౌ ప్రొవోకింగ్ హి ఈస్. హావ్ యు ఎవర్ అబ్జర్వ్? స్లోగా ప్రొవోక్ చేస్తున్నారు. ట్యూనింగ్ ఇస్ నాట్ కమింగ్ అభిజిత్తో. అండ్ మోనల్ అంటే ఈగోస్టిక్ పర్సన్. మోనల్ అంటే ఎక్కువ డిమాండ్ చేస్తుంది. మోనల్ నామినేట్ అయిన వెంటనే ప్రతి వీక్ ఎవ్రీబడి యూస్ టు బి లైక్ ఓకే ఈ వీక్ మోనల్ విల్. ఎవ్రీబడి అంటే సోషల్ మీడియా. యా అదే చెప్తుంది నేనే. ఎవ్రీబడి అంటే సోషల్ మీడియా ఒక పిఆర్ టీమ్ ఉండే. పిఆర్ టీమ్ అంటే దాని చేతిలో ఉండే వాట్ టు రైట్. అయ్యయ్యో సార్ అలా కాదు. అది గుర్తొస్తుంది. అండ్ చాలా సినిమాలు చేశారు, తెలుగు కొంచెమే వచ్చు. బిగ్ బాస్కి వెళ్ళింది, లాస్ట్ వరకు కూడా ఉండింది, అండ్ జనాల మనసులో గెలుచుకుంది, అండ్ తనేంటో తను ప్రూవ్ చేసుకుంది. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోనాల్ గజ్జర్. లెట్స్ టాక్ టు హర్. హలో మోనాల్. హలో కాజల్, ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. షోకి వెళ్ళక ముందు మోనల్ అంటే ఏంటో నాకు తెలుసు, కానీ షోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించే దాంట్లో మోనల్ ఎలా అయితే కనిపించిందో అలా జనాలు జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు అని బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. సో డూ యూ ఆల్సో నో ఫర్ ద ఫ్యాక్ట్ ఓకే ట్రోలింగ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, అయినా వెళ్ళారా? వాట్ మేడ్ యూ గో టు బిగ్ బాస్? ఏం తెలీదు. హౌస్లో ఓన్లీ నాకు వేరే వాళ్ళ కంటెస్టెంట్తో కంపేర్ చేస్తే నాకు ఎక్కువ ప్రెషర్ ఉండే నాకు తెలుసు. నేను ఎక్కువ జడ్జ్ అవుతున్నాను నాకు తెలుసు. నాకు స్ట్రగల్ వేరే ఉంది నాకు తెలుసు. బట్ నాకు ఇది తెలీదు, జనాలు చూస్తున్నారు, ఓకే సేవ్ చేస్తున్నారు. ఇప్పుడు బయటే వెళ్ళిన తర్వాత అర్థమైంది అంటే చాలా ట్రోల్ అయింది. డ్రెస్తో కాబట్టి, నా తెలుగు కాబట్టి, తర్వాత లింకప్ కాబట్టి, సో మెనీ థింగ్స్ అయింది. నేను నా మమ్మతో కాల్ చేశాను. నా మమ్మ తెలుసు నేనే ఏంటి, నా సిస్టర్ తెలుసు అంటే ఏంటి, నాకు చాలు. అదే నాకు సంతోషంగా ఉంది. అండ్ దెన్ వెన్ ఆడియన్స్తో కనెక్ట్ అవుతే అంటే రేపు నిన్న ఒక చిన్న ఫంక్షన్ ఉండే ఇక్కడ హైదరాబాద్ కిడ్స్ ఫ్యాషన్ వీక్ అలా జరిగింది. 25 కిడ్స్ ఉండే. 25 కిడ్స్ నన్ను చూస్తే మోనల్ అండ్ తన అమ్మ చెప్పింది అంటే వెన్ నా ఎలిమినేషన్తో 3 years old గర్ల్ ఏడుస్తుంది అంటే మోనల్ అరే ఎందుకు అలా అయింది అంటే అది నా విన్నింగ్. సో ఇది సోషల్ మీడియా ట్రోలింగ్ వేరే వాళ్ళ పర్సన్ చేతిలో ఉంది. ఇమోషన్స్ వెన్ ఐ సీ దిస్ ఇస్ మై విన్నింగ్ అండ్ ఐఎమ్ చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. సో ట్రోలింగ్ విషయానికి వస్తే ఓకే ఎవ్రీ వీక్ మోనల్ నామినేట్ అయిన వెంటనే ప్రతి వీక్ ఎవ్రీబడి యూస్ టు బి లైక్ ఓకే ఈ వీక్ మోనల్ విల్. ఎవ్రీబడి అంటే సోషల్ మీడియా. యా అదే చెప్తుంది నేనే. ఎవ్రీబడి అంటే సోషల్ మీడియా ఒక పిఆర్ టీమ్ ఉండే. పిఆర్ టీమ్ అంటే దాని చేతిలో ఉండే వాట్ టు రైట్. ప్రేక్షకులు ఏం చెప్తున్నారు, యూ గో టు డోర్ అండ్ టాక్ టు దెమ్ వాట్ దే ఆర్ సేయింగ్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ 100% మంచి వస్తుంది, బట్ ఐఎమ్ ష్యూర్ 95% విల్ లవ్ మీ. దట్స్ నాకు ఎంత నమ్మకం ఉంది. బికాస్ మీరు పోర్ట్రేట్ చేస్తే మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు, ఎలా పోర్ట్రేట్ అవుతుందని తెలీదు.
ఓకే ఐల్ గివ్ యూ నైఫ్, ఐల్ గివ్ యూ ఫుల్, మీ ఇష్టం వాట్ యూ టేక్ ఇట్. కరెక్ట్. రైట్. సో నాకు గుడ్ బ్యాడ్ అన్నీ ఉంది, ఇట్స్ అబౌట్ వాట్ యూ సీ అంతే. అసలు ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలి అనే డెసిషన్ ఎలా తీసుకున్నారు? బిగ్ బాస్ కోసం నాకు సెకండ్ సీజన్ ముందు ఆఫర్ వచ్చింది, థర్డ్లో వచ్చింది. థర్డ్లో నేను యూఎస్లో ఉన్నాను దట్ టైం. ఫోర్త్లో వచ్చింది. ఎందుకు యాక్సెప్ట్ చేశాను అంటే ఫస్ట్ కరోనాతో వల్ల తెలీదు ఇప్పుడు మార్కెట్ ఎలా ఓపెన్ చేయాలి. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, బికాస్ ఐఎమ్ ద ఎల్డర్ వన్ ఇన్ ద హౌస్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. నేను నా ఫ్యామిలీని లీడ్ చేస్తుంది. సో నాకు తెలిసి ప్రతి మంత్ ఇంత కావాలి, అలాగే మేనేజ్ చేస్తున్నారు కదా. సడన్గా ఫ్లో స్టాప్ అయింది అండ్ ఎక్స్పెన్స్ ఉంది, కమిట్మెంట్ ఉంది, ఇది క్లియర్ చేయాలి. ఎలా చేయాలి? వర్క్ కావాలి. సో వర్క్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఇంత సేఫ్టీ ఆల్సో చూసుకోవాలి. బిగ్ బాస్ అంటే అన్ని సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ అంటే మై హెల్త్ ఈస్ గోనా బీ గుడ్, దే గోనా టేక్ కేర్ ఆఫ్ మీ. సెకండ్, ఐఎమ్ గోనా ఫైనాన్షియలీ స్టేబుల్. థర్డ్, ఫర్ మీ స్పెషలీ ఇట్ వాజ్ అనదర్ ఛాన్స్ టు రీరైజ్ ఇన్ తెలుగు. లాస్ట్ వెళ్ళే తర్వాత వాట్ ఐ హర్డ్ అబౌట్ ఇట్ అంటే మోనల్ అంటే ఈగోస్టిక్ పర్సన్, మోనల్ అంటే ఎక్కువ డిమాండ్ చేస్తుంది, మేనేజబుల్ అస్సలు లేదు అలా నేను వింటాను. అలా కాదు, ఐ కెన్ నాట్ గో టు డోర్ అండ్ టెల్ అరే విను నేను అలా కాదు. సో మోనల్ అంటే ఏంటి అది జనాలు చూసుకోవాలి. ఇది అవకాశం బిగ్ బాస్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఐ కెన్ గెట్. అన్నీ వచ్చింది ఇన్ ఒక నేమ్ బిగ్ బాస్. సో ఐఎమ్ నిజంగానే ఇంత హ్యాపీ అండ్ ఇంత థ్యాంక్ యూ చెప్తుంది ఫుల్ బిగ్ బాస్ టీమ్, బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్తో పాటు అన్ని జనాలు, ప్రేక్షకులు, మెయిన్ ప్రేక్షకు. బికాస్ నాతో నమ్మకం ఉండే నాకు 14 వీక్ నుంచి సేవ్ చేశారు. అదే హౌ మచ్ ఐ సే థ్యాంక్స్, ఇది ఇనఫ్ కాదు. సో అదే నా పాటు నేను డిసైడ్ చేశాను, ఐమ్ గోనా బీ ఇన్ హైదరాబాద్, ఇక్కడే షిఫ్ట్ అవుతున్నాను. అండ్ ఇది రీపే అంటే ఎంటర్టైన్ చేయి, ఐమ్ గోనా రీపే. వావ్, దట్స్ న్యూస్. దిస్ ఇస్ ద న్యూస్. ది న్యూస్. సో అసలు తెలుగు కొంచెమే వచ్చు, మరి ఆ డెసిషన్ ఎలా తీసుకున్నారు? అంటే లైక్ తెలుగు కష్టం అవుతుందేమో. కొంచెం ఆల్సో రాలేదు. ఫస్ట్ వీక్ నాకు తెలుసు మ్యాక్సిమం వస్తుంది, మొన్న తెలుగులో మాట్లాడండి అదే బిగ్ బాస్ తెలుగులో మాట్లాడండి అంటే వద్దు ఇప్పుడు మాట్లాడకు అసలు, బికాస్ ఇట్స్ నార్మల్గా అందరిసే ఆతాయి లాంగ్వేజ్, ఇట్స్ కమ్స్ ఫ్రమ్ హార్ట్. అంటే ఇప్పుడు ప్రిపరేషన్ కాబట్టి నేను ఏం చేశాను అంటే సీజన్ 3 చూసాను, సీజన్ 2 చూసాను, సీజన్ 1 హాఫ్ చూసాను. సో మెనీ మూవీ చూస్తున్నాను, తెలుగు పాట వింటున్నాను. నా దగ్గర ఒక బుక్ ఉంది హిందీతో తెలుగు. ఐ స్వేర్ టు గాడ్ నేనే ఈ బుక్తో మీనింగ్ ఇది మీనింగ్ ఏంటి అది మీరు యూజ్ చేయాలి, మీకు యూజ్ చేయాలి. బికాస్ నాకు నార్మల్గా రెస్పెక్ట్ఫుల్ మాట్లాడడం ఇష్టం. సో ఈవెన్ ఇఫ్ సంబడి ఈస్ టీచింగ్ మీ రాల్ అంటే రుద్దు రా అంటే రెస్పెక్ట్ఫుల్ కాదు. సో నేనే రెస్పెక్ట్ ఇస్తాను, మీరు కూడా ఇవ్వండి, అలా నా థాట్ ప్రాసెస్. సో ఇది బిగినింగ్లో రాదు, భయపడుతున్నాను బిగినింగ్లో. అండ్ ఫస్ట్ వీక్ నుంచి ఐ గాట్ misunderstood because of my language. And जितना इतना प्रयत्न చేస్తే also wrong portrait అవుతాను. సో నా 4th or 5th week బ్రేక్ అయ్యారు. బ్రేక్ అంటే ప్రెషర్ ఎక్కువ అవుతే my first time in my life I was having fever 103 104. I was literally on series for 2 days. That day I got trolled for my blue dress and blue neck. That day I was having fever. My hair was cheyaledu. I was having oily hair, and in that case I was sitting and because it's important for me. నేను చేస్తుంది దాంతో పాటు also troll అయ్యాను. I was like sorry, it's simple, like you saw so many actors in a bikini, that's okay. So కొంచెం cleavage will reveal అవుతే how can you judge a person with clothes? ఫ్యామిలీ షో ఫ్యామిలీతో కలిసి చూడండి. సో మూవీ ఫ్యామిలీతో పాటు వెళ్తాను కదా, మూవీ సాంగ్స్ టీవీలో వస్తాను కదా. ఓకే సార్ వస్తారా కాజల్ ఏం వేస్తున్నారు అది ఎగ్జాంపుల్ కదా, దాట్ ఈస్ ఓకే. సో ఇది ఏంటి రాంగ్, ఇది ఇంత రివీలింగ్ లేదు అస్సలు. సో ఇది ఐ థింక్ దట్స్ సోషల్ మీడియా. ఒక పర్సన్స్ ఒక టీమ్ ఆర్ 2 టీమ్ నాకు తెలీదు, దే వర్ ట్రయింగ్ టు
put me in a wrong way, but I think at the end truth always win. So yeah. సో ఎంతమంది అయితే ఓకే మోనల్ డ్రెస్సింగ్ ఏంటి ఇలా ఉంది, ఎందుకు ఇట్లా వేస్తుంది, ఫ్యామిలీ షో కదా అని కొంతమంది అయితే, ఇంకొంతమంది ఇట్స్ హర్ చాయిస్ అని కూడా స్టాండ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ. అదే చెప్తుంది అంటే కి నాకు ఈ చెప్పడానికి అవసరం లేదు. ఫస్ట్ నాకు తెలీదు బయటలో ఏం జరిగింది, ఇప్పుడు వస్తే అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు, బికాస్ నాకు తెలుసు నా కంఫర్ట్ జోన్ ఎట్లా ఉండే. నేను ఇది టైప్ ఆఫ్ క్లోత్స్ వేసుకున్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ వెరీ షార్ట్ డ్రెస్, ఐ సెడ్ నో. ఐ రిమెంబర్ ఫర్ మీ ఎంట్రీ కోసం ఇంత షార్ట్ డ్రెస్ వచ్చారు, హారిక వేసుకుంటారని గ్రీన్ డ్రెస్, ఇది నా కోసం వచ్చింది. ఐ సెడ్ నో వద్దు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సో నేను కంఫర్టబుల్ లాగా క్లోత్ నేను వేసుకుంటున్నాను, నాకు తెలుసు నా బాడీ టైప్ కదా. సో ఇప్పుడు వేరే వాళ్ళ పర్సన్ ఒపీనియన్ యాక్చువల్లీ అసలు మ్యాటర్ లేదు. మై మమ్మ తెలుసు వాట్ ఐమ్ గోనా వేర్ అంటే చాలు. సో యా. సో బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఆర్ వాట్ ఎవర్ కనెక్షన్స్ అనేవి కొన్ని స్ట్రాంగ్ అయ్యాయి, కొన్ని వీక్గా ఉన్నాయి. సో స్టార్టింగ్లో మీరు అభిజిత్ అండ్ అఖిల్తో మాట్లాడుతున్నప్పుడు వెన్ లాస్యా అండ్ సుజాత కేమ్ అండ్ వాళ్ళు మీకు దే ట్రైడ్ సంథింగ్ టు కన్వే ఆర్ మీకు ఏదైనా అప్పుడు యూ థాట్ దే వర్ ఫ్లిప్పింగ్. సో ఆ ఎపిసోడ్ గురించి వాట్ హ్యాపెండ్, డూ యూ రిమెంబర్? Sujata and they said okay, it's okay, that is already late. Mundu Divi already చెప్పింది. this Lasya Akka and Sujata came later told me कि हमको भी ऐसा लगा. మన ఇద్దరికి ఆల్సో అలా అనిపిస్తుంది कि మీరు అభిజిత్ తో ఉండే అఖిల్ తో ఉండే అలా తర్వాత చెప్పింది. దివి చెప్పి తర్వాత, ముందు చెప్పలేదు. దివి చెప్పింది చూపించలేదు అసలు. అచ్చా యా, దివి చెప్పింది అది నెక్స్ట్ ఎండ్ వీక్, దివి వెళ్ళక ముందు చెప్పింది చూపించారు. అచ్చా. సో అదే చెప్తున్నాను. సో నాకు తెలీదు ఇది ఏమైంది అంటే. సో కన్సర్న్ అంటే ఏంటి, ఐ ఫీల్ ఇఫ్ ఐ రియలీ ఒక పర్సన్తో కన్సర్న్ అంటే ఐ విల్ ట్రై టు సాల్వ్ ఇట్. నేను చూస్తే ऐसा हो रहा था कि people was trying to use those misunderstanding to create ఎక్కువ distance between me and Abhijit. And అది జరిగింది, అది ప్రాపర్ జరిగింది. నేనే అభిజిత్ అఖిల్ వాజ్ లైక్ ట్రయాంగిల్ ఫ్రెండ్, లైక్ బెస్టీ అలాగే ఉండే. తర్వాత అభిజిత్ అండ్ అఖిల్ చిన్న విషయం ఏం జరిగింది నాకు తెలీదు. తర్వాత స్లోగా అభిజిత్ నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ డిస్టర్బెన్స్ విషయం ఏంటి అఖిల్ తెలుసు. సో అఖిల్ వాజ్ సపోర్టింగ్ మీ. ఓకే, అది సపోర్ట్ వేరే పోర్ట్రేట్ అయింది. ఐ రిమెంబర్ వెన్ అభిజిత్ సెడ్ లైక్ నాతో అబద్ధం మాట్లాడుతుంది మీరు కాయిన్ టాస్క్లో, అండ్ ఐ వాజ్ లైక్ ఓం నమః శివాయ్. ఐ వాజ్ జస్ట్ లైక్ సూపర్ యాంగ్రీ. ఐ వాజ్ లైక్ ఓం నమః శివాయ్. సో అఖిల్ కేమ్ క్లోజ్ టు మీ. ఐ వాజ్ లైక్ వద్దు, డోంట్ సే, నేను హ్యాండిల్ చేస్తుంది. సో ఐ నో దట్ లైక్ బీయింగ్ మై ఫ్రెండ్ హీ సెడ్ లైక్ బికాస్ ఆఫ్ స్వాతి ఎందుకు మీరు ఈ పాయింట్ రేస్ చేస్తున్నారు. స్వాతికి ప్రాబ్లమ్. స్వాతి దట్ డే డిడ్ంట్ సే ఎ వర్డ్. She should have said like it's my problem re. She given me coin bags, 300 coins only తీసుకున్నారు. Full bag ఉండే, 2000 point coins ఉండే. ఎందుకు నేను 300 only తీసుకున్నారు? I can take full bag కదా if I want to loot. Correct. మోసం అంటే ఏంటి? 100 rupees మోసం and 2500 మోసం. దీవి లాస్య అక్క అన్ని ఇంత తీసుకున్నారు. నోబడీ సెడ్ ఎనీ వర్డ్ టు లాస్య అక్క అండ్ దివి, రైట్? నాకు 300 కోసం ఇంత పెద్ద గొడవ అయింది. ఎందుకు అంటే ఇది నేనే చెప్పాను అంటే లాస్య అక్క దివి తెలుసు దేవర్ ప్లానింగ్ అవుట్ సైడ్ టు లూట్ మెహబూబ్ అండ్ సోహెల్. నాకు ఐడియా ఉంది, బట్ ఈ టైంలో ఎలా యూజ్ చేయాలి నాకు తెలీదు. నేను మస్తీలో చెప్పాను, అరే స్వాతి ఇది ఉంది, లెట్ మీ జస్ట్ డూ ఫన్, అలా నేను చేశాను. అదే 300 ఓన్లీ తీసుకోండి. ఐ టుక్ ఓన్లీ 300. ఇది 300 ఐ గివెన్ బ్యాక్ టు హర్. తర్వాత అభిజిత్ ఎందుకు స్వాతి బిహాఫ్ ఆఫ్ చెప్తున్నాను, అదే నా క్వశ్చన్. స్వాతి బీయింగ్ సైలెంట్, షీ డిడ్ంట్ సే ఎ వర్డ్. ఇఫ్ స్వాతి రైట్ వస్తే షీ విల్ బీన్ సేవ్డ్ కదా. వై షీ డిడ్ంట్ గెట్ సేవ్డ్? పీపుల్ సేడ్ లైక్ తన అవకాశం రాలేదు, ఛాన్స్, పీపుల్ డిడ్ంట్ గివ్ అ ఛాన్స్. జనాలు అన్నీ చూస్తున్నాం కదా. If I take something from you, you can say अरे मेरा क्यों लिया, दूसरा बोला रुक. Like when Abhijit was pointing a finger, Akhil came, I said uddu, నేను హ్యాండిల్ చేస్తున్నాను. ఎందుకు? ఇది నా పాయింట్. So many things was portraying in a different way. Correct. Okay. And footage లో only 60 minutes వస్తుంది. 24 hours only 24 hours. తర్వాత ఏం జరిగింది? And being a contestant మీకు తెలీదు ఏమవుతున్నాను అవుట్ సైడ్. I know నాకు కోపం చాలా ఎక్కువ. సో నేను ఏడుస్తున్నాను. I remove my
పాస్ట్లో ఏం జరిగింది అంటే నాకు కోపం వస్తే వాట్ ఐ సే సమ్ టైమ్ నా ఫ్యామిలీ ఆల్సో హర్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఐ కాంట్ రివర్స్ బ్యాక్, ఐ కాంట్ టేక్ ఇట్ మై వర్డ్ బ్యాక్. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఐ క్రై అండ్ రిమూవ్ ఇట్ లైక్ ఓకే ఫైన్, బికాస్ ఇది నా చేతిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది. బట్ ఒకసారి నేను చెప్తే ఐ కెన్ నాట్ డూ అండు. సో దిస్ ఇస్ మీ. అండ్ ఐ రిమెంబర్ నా సిస్టర్స్ లెటర్ వచ్చింది తర్వాత ప్రతిదిన ఐ యూస్ టు రీడ్ బికాస్ దట్ వాస్ షీ మెన్షన్, యు నో Didi, people is misunderstanding you because people don't know you. So that ఇది చదివితే నాకు ఫీలింగ్ వస్తుంది నా సిస్టర్ దేర్, షీ నోస్ మీ, నాకు ఇది చాలు. సో ఐ థింక్ నేను నా ఫ్యామిలీతో ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఈ ఫ్యామిలీ ఫీలింగ్స్ నాకు ఓన్లీ అఖిల్తో వచ్చింది. లైక్ ఐ రిమెంబర్ మై హెల్త్ బాగలేదు, హీ లిటరలీ పుట్ रुमाल गीला करके he was putting on my head. Yeah, मेरा पैर ट्विस्ट हुआ, he did massage my leg. तनु also को image उन्दी कदा, but selflessly he was helping me like a family. So I'm gonna give it back to him. तुम जितना दोगे उससे ज़्यादा मैं दूंगी. And he is only giving me. So why would I go and talk to anybody else when my friend is my side? ఈ రిలేషన్షిప్ బయట వచ్చిన తర్వాత నేను చూసాను, అరే నెక్స్ట్ లెవెల్ వస్తుంది బాబా, ఇంత సినిమా లేదు. వీ డూ హ్యావ్ సో మచ్ మిస్అండర్స్టాండింగ్, వీ డూ గెట్ యాంగ్రీ విత్ ఈచ్ అదర్. తను చేయడానికి పని నేను చేశాను, టుక్ డెసిజన్ అంటే బోత్ గాట్ యాంగ్రీ, బట్ వీ స్టిల్ స్టాండ్ ఈచ్ అదర్ साइड. दिस इज फ्रेंडशिप. ओके, इसको आप जो भी नाम देना है दे दो, बट फॉर मी एंड फॉर हिम इट वाज लाइक प्योरली फ्रेंडशिप. And it's like friendship, but that doesn't mean you don't love them. You love them thoroughly, that's why you're doing it. Yeah. Right? I was same with Harika. Harika also nato same jargindi. She was not took my side ever. Even she said I came up with my shoes and all buzzer tarvata ochindi. And then she said I helped Monal. You didn't help me. Meeru wait chestunaru buzzer kosam. Buzzer tarvata ochindi, ఇది వర్క్ అవ్వలేదు. అఖిల్ నాతో మాట్లాడలేదు దట్ టైమ్, బట్ వెన్ ఇట్ కేమ్స్ టు గివింగ్ అప్ హీ గివెన్ ఆల్ హిస్ షూస్, హిస్ ప్రోటీన్ పౌడర్ అన్నీ నా కోసం. అండ్ తను తెలుసు, నాకు ఆల్సో తెలుసు ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ లేదు. దట్ వాస్ ద టైమ్ బిగ్ బాస్ షోడ్ కి దట్ మోనల్ హ్యాస్ ఓన్లీ అఖిల్ హర్ సైడ్. సోహెల్ నాకు చెప్పాను, బిగ్ బాస్ అడిగాను మోనల్ సైడ్ ఎవరు హూ గివెన్ షూస్ అలా చెప్పాను. సో సోహెల్ హ్యాండ్ అలా చేశారు. సో ఐ థాట్ సోహెల్ ఆల్సో ఇచ్చారు. తర్వాత అఖిల్ చెప్పాను సోహెల్ పెట్టలేదు, సోహెల్ ఓన్లీ అవిలాష్నే పెట్టారు. సో ఈ హౌస్ లో నాకు ఫ్యామిలీ అంటే సపోర్ట్ అంటే అఖిల్ ఓన్లీ ఉండే, మెంటలీ అండ్ ఆల్వేస్ దేర్. లైక్ యు నో ఇఫ్ సంబడి ఇస్ టాకింగ్ అబౌట్ మీ బ్యాడ్ ఆర్ సంథింగ్ he'll talk immediately. And I don't have to ask her support cheyi, ala kaadu, it comes from heart. So it's gone on really different way, but I'm really happy it doesn't change anything between us. Like we fought, people try to make us fight also. When it came to Abhijit topic came, like there was sensitive topic. How can you say it, like you know Monal full day Akhil ke sath hoti hai, raat ko Abhijit ke sath baat karti hai. Point number 1, nene Akhil both kitchen lo na. Akhil almost helping in the kitchen. Roti 3 time వస్తుంది, 3 time roti lo anni share చేస్తున్నాను. Roti 17 लोगों का 4 रोटी అంటే ఆల్మోస్ట్ 300-400 రోటీ వస్తుంది. ఓకే, 150-200 రోటీ డెఫినెట్లీ వస్తుంది. ఇంత రోటీ చేస్తే తను బ్యాక్ పెయిన్ వస్తే హీ స్లీప్ ఎర్లీ. ఓకే, బట్ తను తెలుసు నేను అభితో మాట్లాడుతాను, అఖిల్ అన్నీ తెలుసు. బట్ మీరు దివితో క్లియర్ చేశారా? చేసింది తర్వాత. బట్ ఇప్పుడు బయట వచ్చిన తర్వాత దివి మళ్ళీ సంథింగ్ చెప్పాను, ఇది సుజీతో మాట్లాడదా, ఐ హర్డ్ షీ సెడ్ సంథింగ్ ఎల్స్ మళ్ళీ. సో మై పాయింట్ ఇస్ అంటే you cannot have a two statement. Okay, if I like you, if I don't like you, my point is like if you misunderstood me, నేను ట్రై చేస్తుంది మళ్ళీ ట్రై చేస్తుంది మళ్ళీ మీరు. బట్ లాస్ట్ మే how you are as a person, it doesn't change. You cannot act forever. So Akhil was always selflessly helping you and you were also selflessly helping him. కానీ అభిజిత్ అండ్ అఖిల్ మ్యాటర్ వచ్చినప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో you did not stick to one person or you did not take a strong stand for Akhil or Abhijit అనేది, because ఇద్దరిది తప్పు ఉంది అన్నందుకు అక్కడ ఒకటి ఆడియన్స్ వర్
కన్ఫ్యూజ్డ్ అబౌట్. అదే చెప్తుంది, అవి ఈ రీజన్ గురించి చెప్తుంది. అవి నామినేషన్లో ఏమైంది, నామినేషన్ అంటే ఏంటి, నాకు కాజల్తో ప్రాబ్లం అండి. సరే నేను తన పేరు చెప్తుంది, ఓకే ఏంటి ప్రాబ్లం అంటే ఇది అయింది, కాజల్ ఎందుకు మీరు అలా చేశారు ఈ వ్యక్తితో, ఈ వ్యక్తి అంటే ఏంటి మోనల్, ఓకే ఈ అమ్మాయితో ఫింగర్ రేస్ చేసి ఎందుకు మీరు మాట్లాడుతున్నాను, మీరు రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాను, అలా టాపిక్ వచ్చింది. ఇది ఒక అమ్మాయి గురించి అలా అఖిల్ యూజ్ చేశారు. ఒక అమ్మాయితో అభిజిత్ ఏం చెప్పాను, మీకు ఏంటి ప్రాబ్లం, ఓకే మన ఇద్దరు వాట్ ఎవర్, మీకు ఏంటి ప్రాబ్లం, ఓ ముझे పసంద్ కర్తీ, ఎందుకు మీకు నచ్చలేదు, అలా సంథింగ్ హీ సెడ్. తర్వాత అఖిల్ రేజ్ అయ్యారు కి मैंने तुम्हारे రిలేషన్షిప్ గురించి ఏం చెప్పలేదు, ఎందుకు మీరు రేజ్ చేస్తాను. సో ఫస్ట్ టైం వెన్ దే సెడ్ ఐ సెడ్ డోంట్ యూజ్ మై నేమ్, స్లోగా చెప్పాను. తర్వాత మళ్ళీ అఖిల్ చెప్పాను, అభిజిత్ ట్రిగర్ చేశాను 3 times, షీ లైక్స్ మీ, వాట్స్ ప్రాబ్లం అలా తెలుగులో 2-3 times చెప్పాను. అదే నేను వాయిస్ రేస్ చేశాను, ఎందుకు నా పేరు చెప్తాను, మీ ఇద్దరికి ప్రాబ్లం మీరు ఉంది, ముझे క్యూ డ్రాగ్ కర్ రहे हो, ఓకే అదే చెప్పాను. ఇప్పుడు ఈ మ్యాటర్ తర్వాత నేను ఏడుస్తున్నారు, అభి వచ్చి సారీ చెప్పాను. సారీ చెప్తే నాకు ఏమంటే బికాస్ హీ ఆల్సో సెడ్ సంథింగ్, దానివల్ల సారీ చెప్తున్నాను. తర్వాత క్లియర్ చేశాను అభి అంటే, నేను సారీ అంటే మీరు బ్యాడ్ ఫీల్ అయ్యారు, అదే సారీ, నేను చెప్పే కోసం నేను సారీ చెప్పలేదు. అయ్యయ్యో అదే నాకు తెలీదు కదా. తర్వాత అఖిల్ వచ్చారు, అఖిల్ ఐ సెడ్ యూ సెడ్ దిస్, నాకు ప్రాబ్లం లేదు, నేను డ్రాగ్ అయ్యారు అదే తప్పు. అండ్ దెన్ అఖిల్ సెడ్ సారీ, ఓకే అభి ఈ సారీ విషయం నేను అఖిల్తో, అండ్ ఐ టోల్డ్ అభిజిత్ అండ్ గో అండ్ సాల్వ్ విత్ అఖిల్. అభిజిత్ వెంట్ టు అఖిల్ అండ్ టాక్ టు హిమ్ రిగార్డింగ్ దిస్. సాల్వ్ అయింది సాల్వ్ లేదు తెలీదు, బట్ అభిజిత్ చెప్పాను అంటే నేను అఖిల్తో సాల్వ్ చేశాను అలా చెప్పాను. ఐ రిమెంబర్ ఐ వాజ్ ఆన్ బెడ్ and he talked to me and I was like okay they were talking, I'm happy. మళ్ళీ షిఫ్ట్ అవుతున్నాను అంటే ఒక పర్సన్ వెళ్ళి వేరే పర్సన్తో నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు నాకు తెలీదు. అంటిల్ అన్లెస్ ఐ కమ్స్ వీకెండ్ తో టాపిక్ వస్తుంది మోన్, అరే ఫిర్ సే క్యా హువా. Then he said, then that week Vijit said Monal is a manipulator. Yeah. And I was like yeah, so manipulator and liar has a big difference. Okay, and Nagarjuna sir said it's not, it's lying, it's manipulator kaadu. Okay, so clarity prati week vastundi, but prati week na topic enduku vastundi naku telidu. Okay, house lo so many things happened naku telidu. Nene Noel and Master fight jarigindi naku telidu. ఈ వీకెండ్ లో నాగార్జున సార్ పాయింట్ రేస్ చేశారు, సార్ మే కహా పే థీ యహా పే, అట్లా ఇంత పెద్ద గొడవ అయింది నాకు తెలీదు. సో హౌస్ లో ఇంత మంది పీపుల్ వస్తే మీరు మీ పనిలో ఇంత వ్యస్తుండే, ఐ వాస్ లైక్ సూపర్ బిజీ విత్ మై వర్క్. నేను అలాగే అంటే ఇఫ్ ఐమ్ కుకింగ్ అంటే కాన్సన్ట్రేషన్ తో కుకింగ్ చేస్తుంది, లైక్ సంథింగ్ నేను దిస్ ఇస్ మీ, చాలా ఫోకస్ తో చేస్తుంది పని. సో మెనీ థింగ్స్ మిస్ అవుతున్నాను. సో దిస్ ఇస్ మీ, ఐ కాంట్ చేంజ్. ఇప్పుడు Abhijit want me to take his stand, but he was also wrong and Akhil was also wrong. Both tappu chesaru. So Abhijit ఏమంటే మీరు तुम ऐसा बोलो कि he started, that's why मैंने ऐसा किया. My point ఏమంటే he's younger than you, right? నేను తప్పు చేశాను, మీరు ఎందుకు ఫాలో చేస్తున్నారు, మీరు స్టాప్ చేయండి. మీరు మీ పాయింట్ చెప్పరు, నో ప్రాబ్లం, నా గురించి ఎందుకు చెప్తున్నారు. సో ఇఫ్ యూ డోంట్ టాక్ అబౌట్ మీ, నేను డెఫినెట్లీ చేస్తాను అంటే అఖిల్ చేశారు తప్పు, బట్ మీరు ఆల్సో కంటిన్యూ చేశారు కంటే బోత్ తప్పు. సో అదే తను యాక్సెప్ట్ చేయలేదు అభిజిత్. సో యూ డోంట్ టుక్ మై స్టాండ్, అరే యు ఆర్ డ్రాగింగ్ మీ ఇన్ సంథింగ్, వై వుడ్ ఐ టుక్ స్టాండ్, ఐ am taking my stand, my opinion both wrong. And I was stick on this that Abhijit nachaledu. And he's like, "Arey, let's not talk. It's better." Overall, what kind of personality is Abhijit? Meek em anpichindi lopala? Abhijit very calm, but తనేమంటే he's talking a very nice thing. మాట్లాడని పద్ధతి తని సూపర్ ఉంది. సో ఫుల్ వీక్ వాట్ హీస్ డూయింగ్ అండ్ ద వే హీస్ సేయింగ్ సబ్ కుछ చేంజ్ हो जाता है. నామినేషన్లో అగ్రెసివ్లో మాట్లాడుతున్నాను, వీక్లో సార్ నా పాయింట్ ఏమంటే అలా జరిగింది అంటే అరే నామినేషన్లో మీరు వేరే వేతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళ పర్సన్ థింగ్స్ ఇంత పద్ధతిగా కరెక్ట్ ఉంది లేదు తెలీదు, బట్ మాట్లాడే పద్ధతి నచ్చుతుంది నార్మల్గా. సో విల్ గెట్ షాక్ అంటే ఓకే అలా వచ్చింది ఓకే. సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ అభిజిత్ అంటే
he talks very nice. How provoking he is. Have you ever observed? స్లోగా ప్రొవోక్ చేస్తున్నారు, స్లోగా ప్రొవోక్ చేస్తున్నారు, అలా స్లోగా. డిపెండ్స్. సో అంటే తన అఖిల్ వీక్నెస్ తెలుసు, అఖిల్ ऐसे ప్రొవోక్ అవుతున్నాను, ఎలా ప్రొవోక్ అవుతాను తనకు తెలుసు, నాకు తెలుసు. హీ నోస్ హౌ టు ప్రొవోక్. సో ఎట్లా ప్రొవోక్ చేస్తే నేను అలాగే ఉన్నాను అంటే చెయ్యి. సో ఒక టైం తర్వాత తను చెప్పాను ఓకే ప్లీజ్ మోనల్తో నాకు లింక్ వద్దు. ఫర్ మీ ఐ డోంట్ హ్యావ్ టు సే ఐఎమ్ నాట్ గోనా డూ దాట్. ఐ విల్ నా యాక్ట్తో చూస్తున్నాను అంటే ఐ వాజ్ హ్యావింగ్ లైక్ తుమ్ ఇద్దరు బెటోగే ఐ విల్ సిట్ దేర్, విల్ టాక్ ఫ్రమ్ దిస్ డిస్టెన్స్. బికాస్ నాకు ఆల్సో ఇది ఫుటేజ్ వద్దు. ఇఫ్ యూ నా గురించి అలా ఆలోచిస్తున్నారు, నేను మెన్యుపులేటర్, నేను లాయర్, నేను క్లియారిటీ లేదు, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, అస్సలు ఈ మాట లేదు. నాకు క్లియారిటీ ఉంది, నాకు తెలుసు నేను ఏం చేస్తున్నారు, నాకు ఎలా చెప్పాలి తెలీదు. బికాస్ దట్ టైం నాకు ఇంత స్ట్రాంగ్గా తెలుగు రాలేదు. అండ్ ఎక్కువ క్లియారిటీ ట్రై చేయడానికి అనౌన్స్మెంట్ వస్తుంది, ఒకసారి 2 సారి అసలు వద్దు, లెట్స్ యూ గో అండ్ ఐ గో. నేను చాలా మంచి టైం అభిజిత్తో మాట్లాడిన ప్రయత్నం చేశాను. వీల్ ఎండ్ అప్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అంటే బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ వస్తుంది. అఖిల్ ముందు నుంచి నేను ఏం చెప్తున్నాను, నేను టూటా తెలుగు వస్తూ అఖిల్ అర్థమైంది. అండ్ అభిజిత్ అస్సలు అర్థం అవ్వట్లేదు. తను ఒక లైన్ అరే అర్థం అవ్వట్లేదు. ఐ వాజ్ లైక్ అరే ఎందుకు, ఉస్కో సమజ్ మే ఆతా హై, ఇస్కో క్యూ సమజ్ మే నహీ ఆతా హై. సింపుల్గా ఉంది. బట్ దెన్ ఐ వాజ్ లైక్ యు నో దట్ ట్యూనింగ్ ఈజ్ నాట్ కమింగ్ అభిజిత్తో. అండ్ తన మైండ్లో సెట్ అయింది కి హీఈస్ లెఫ్ట్ అండ్ ఐఎమ్ రైట్. సో ఎందుకు ట్రై చేస్తున్నారు, సింపుల్, లెఫ్ట్ అండ్ రైట్ అంటే ద నో మ్యాచ్. అండ్ తను ఒక మాట ఒకసారి చెప్పాను అభిజిత్ విచ్ ఐ గాట్ రియలీ హర్ట్ అంటే మై ఫ్రెండ్స్ టైప్ ఇస్ వెరీ డిఫరెంట్ మోనల్ అండ్ మీ ఫ్రెండ్స్ లైక్ వెరీ డిఫరెంట్. యువర్ గ్రూప్ అండ్ మై గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ డిఫరెంట్, లైక్ వి మ్యాచ్ లేదు. ఐ డోంట్ లైక్ దట్ వర్డ్. అంటే మై ఫ్రెండ్ ఇస్ నాట్ లైక్, నాలాగా నా ఫ్రెండ్స్ అస్సలు లేదు. ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్. మై ఫ్రెండ్ అన్నీ చేస్తున్నారు. ఓకే, సో దట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ ఫ్రెండ్ విత్ దెమ్. ఫ్రెండ్స్ అంటే ఏంటి, యూ విల్ జెల్ అప్ విత్ దెమ్, యూ యాక్సెప్ట్ ద వే దే ఆర్, అదే ఫ్రెండ్షిప్. ఓకే, ఈ మాట చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ అరే इधर ट्राई करना भी मतलब नहीं है. सो तुम अपने रास्ते, मैं अपने रास्ते. But I don't have a hatred towards him. I do get hurt a lot by him, but I never have a hatred. I understood అంటే తన మెంటాలిటీ సెట్ అయింది. I can't change because here's a language barrier. బిగ్ బాస్ తర్వాత మాట్లాడుతుంది if we'll be friend, if it's not friend, it's okay, we were contestant. Some good memories, some bad memories, it's okay. It depends on the person to person क्या याद रखना है. Yeah. సో ఫస్ట్ కంటెస్టెంట్ మీరే హౌస్లోకి ఎంటర్ అవ్వగానే. సో అయిన తర్వాత ఎవరెవరు వస్తున్నారో అందరికీ వాటర్ ఇవ్వడం, హౌ డిడ్ యూ గెట్ దట్ ఐడియా? Okay, it's not idea. It's na intlo if you come to my home or if you come to my room, the first thing water istunaru. Idi I think that's how I learned from my house. Ante నా ఇంట్లో నా మమ్మతో ఎవరితో మాట్లాడితే జయశ్రీకృష్ణ మమ్మ హలో కాదు అలా వస్తుంది, అలా వాటర్ ఇస్తాను. లైక్ హూ ఎవర్ కమ్స్ హోమ్ ఫస్ట్ వాటర్ ఇస్తాను అంటే అది ఈ వే ఆఫ్ వెల్కమ్. నాకు తెలీదు ఐఎమ్ గోయింగ్ ఇన్ ఫస్ట్ ఇన్ ద హౌస్. నేనే బిగ్ బాస్లో చెప్పాను డోర్ ఓపెన్ చేయండి. సో somewhere I felt like it's my house and whoever is coming they're gonna be my family. Okay, so నేను అలా అంటే they are coming and నాకు తెలుసు I was feeling so trusty when I came. ఓకే, సో ఇంత వెయిట్ చేయి, ఇంత మాట్లాడితే వస్తాను అంటే వాటర్ కావాలి. ఓకే, ఎక్సైట్మెంట్ ఉంటే బట్ అచ్చా లగ్తా నా ఇఫ్ సంబడి కేర్ ఫర్ యూ అలా. సో ఐ వాజ్ లైక్ ఎవరితో వస్తాను అంటే ఐ థింక్ 14th కంటెస్టెంట్ కేమ్, తర్వాత 2 కేమ్, తర్వాత 2 days ముందు 16 whoever, even I remember వైల్డ్ కార్డ్ ఆల్సో నేను వాటర్ ఇస్తాను అంటే యు ఆర్ కమింగ్ టు మై హోమ్. సో సమ్వేర్ ఐ గాట్ కనెక్టెడ్ విత్ హౌస్ అంటే ఇట్స్ మై హోమ్. ఇట్స్ సో మచ్ ఫైట్ అంటే ఇది పని నేను చేయకు, ఇది పని నేను చేస్తాను. ఫర్ మీ ఇట్స్ లైక్ ఇఫ్ మై హౌస్ ఐ విల్ నాట్ డూ ఇట్. మై హౌస్ అంటే నాకు క్లీన్నెస్ కావాలి. మై హౌస్ అంటే ఫుడ్ వేస్ట్ వద్దు, అది నేనే నార్మల్గా. సో అది నాకు నా ఇల్లు ఆల్సో కావాలి. సో ఇది బిగ్ బాస్ అంటే ఏంటి, బిగ్ బాస్ గివెన్ యూ అ ప్లేస్ టు స్టే, యూ హ్యావ్ టు థింక్ లైక్ యువర్ ఓన్ ఇల్లు. అలాగే నేను ఆలోచిస్తున్నాను. స్ట్రాటజీ అసలు కాదు. దట్ వాజ్ అ స్వీట్ జెస్చర్. యా, ది జెస్చర్ ఓన్లీ కిల్ మీ ఆన్ ద ఫస్ట్ వీక్. వాటర్ ఇస్తే అబ్బబ్బా ఫుల్ स्टार्ट वहां से हुआ, वाटर से स्टार्ट हुआ, वाटर से फर्स्ट वीकेंड అంటే वाटर से ही मिसअंडरस्टैंडिंग स्टार्ट हुआ. So yeah, the water only.
సో ట్రస్ట్ ఇష్యూస్ హౌస్లో ఎక్కువ ఎవరితో ఉండే మీకు అసలు ఐ కెన్ నాట్ ట్రస్ట్ దిస్ పర్సన్ అట్ ఆల్ అని, ఐ కెన్ నెవర్ ట్రస్ట్ దిస్ గర్ల్ ఆర్ గాయ్, అట్లా ఎవరు అనిపించింది? కిస్కో ఆప్ లైఫ్ లాంగ్ ట్రస్ట్ నహీ కర్ పాओगे? అలా ఎవరు లేదు. ఫస్ట్ కొంచెం హర్ట్ అయ్యారు, బట్ అలా ట్రస్ట్ ఇష్యూ లేదు. అవినాష్తో నేను చాలా హర్ట్ అయ్యారు, బికాస్ బయట వచ్చి తర్వాత నేను విన్నాను, తర్వాత తొందరగా విన్నాను అంటే అవినాష్ స్టేట్మెంట్. అవినాష్ చెప్పాను మళ్ళీ అంటే మోనల్ వాజ్ నాట్ డిజర్వింగ్, మోనల్ వాజ్ ద వీకెస్ట్ ఇన్ ద హౌస్. నాకు తెలీదు ఎందుకు 14th వీక్ నుంచి రీచ్ అయ్యారు. అదా ఒక స్టేట్మెంట్ నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను, అది నాకు నచ్చలేదు. అదే ఎందుకు అంటే ఐ థాట్ వెన్ హీ వాజ్ లివింగ్ హీ సెడ్ మోనల్ మీరు స్ట్రాంగ్. ఐ టుక్ ఇట్ అట్ లైక్ హీస్ నిజంగానే చెప్తున్నారు, తన కోపంలో చెప్తున్నాను, నాకు తెలీదు. ఇప్పుడు చూస్తే ఈ ఫుటేజ్ నాకు అర్థమైంది అంటే తన కోపంలో చెప్తున్నాను అంటే నేను వెళ్తాను మీతో వల్ల నేను వెళ్తాను అలా ఫీలింగ్ వచ్చింది. నేను ఏం చేయలేదు, మీరు ఓన్లీ ఒక పాయింట్ రేస్ చేస్తున్నారు ఈ అమ్మాయి నాకు తగిలింది, ఓకే సారీ చెప్పాను, నేను నిజంగానే చేయలేదు. మళ్ళీ టాపిక్ మళ్ళీ వీకెండ్ మీరు రేస్ చేస్తున్నారు. ప్రతి వీక్ మీరు ఫుల్ వీక్ మీరు ఏం చేసాం నాకు తెలీదు, బట్ మీరు పన్నే చేయి పీపుల్ నచ్చలేదు. సో నా వల్ల మీరు ఎలిమెంట్ రాలేదు. మీరు నాకు ఓకే హీ సేయింగ్ ఐఎమ్ వీకెస్ట్ పర్సన్. ఆర్యన కూడా ఉంది కదా, ఆర్యనకు నోటీస్ చేస్తే దయ్యం లాగా టాస్క్లో టార్చర్ లాగా టాస్క్లో మంచి ప్లే చేస్తుంది, మళ్ళీ వేరే టాస్క్లో ఏంటి ఏం చేస్తుంది. నాకు కంపారిజన్స్, నాకు ఆర్యనకు కంపారిజన్ చేస్తే చూసు యు గో అండ్ సీ ఆల్ ద ఎపిసోడ్ బ్యాక్ నుంచి షీ వాజ్ ఆల్వేస్ లిస్ట్ ఓన్లీ దయ్యం అండ్ టార్చర్ టాస్క్లో తను చాలా హైలైట్ అయ్యారు. I cannot torture anybody, that's me. Na character you can't change. Even if I push somebody I'll again go. Task you're saying. Yeah. Even when T stand lo unnano she was like super aggressive. I remember Robo task lo I have to take Lasha out because my team was saying no. So Lasha and then hum dono gir gaye and I given hand Lasha ka laga to nahi. అరే సో దట్స్ మీ. సో ఐ కెన్ నాట్ చేంజ్ మై క్యారెక్టర్. ఇప్పుడు సో మీరు వీకెస్ట్ బస్ ఆర్యనా మీ మంచి ఫ్రెండ్ అంటే ఉస్కే బారే మే నహీ బోలేంగే అలా కాదు, రైట్? ఇఫ్ యూ కెన్ సే ఐ యామ్ అ వీకెస్ట్ పర్సన్, तुमने दूसरे लोगों को देखा नहीं. I think you have to see your own friend how they are playing. So torture task తర్వాత you tell me which performance is like super duper. ఒక క్వశ్చన్ వస్తే మళ్ళీ హాట్‌స్టార్లో వెళ్ళి చూడు ఆల్ ద ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైంది అంటే నేను వీకెస్ట్ అసలు కాదు. యా అఖిల్తో కంపేర్ చేస్తే నేను అఖిల్నే చెప్పాను ఎస్ అఖిల్ మీతో కంపారిజన్ ఐఎమ్ లిటిల్ వీక్. హీ వాస్ ప్లేయింగ్ సో గుడ్. 3rd or 4th week when I took a red color, 4th or 5th week, 5th or 6th week, yeah, when I said Akhil because it was comparison between me and Akhil, and నేను ఇప్పుడు ఈ మాటతో నేను నమ్ముతాను. Yeah, Akhil was strongest when he's like tan kaal pain చేస్తే కిतना भी తగిలింది he'll play to his like last thing. That's Akhil. So Akhil తో కంపారిజన్ నేనే వీక్, బట్ అవినాష్ తో కంపారిజన్ అసలు లేదు. సో స్ట్రాంగెస్ట్ ఆర్ వీకెస్ట్ అనేది ఆన్ వాట్ టర్మ్స్, ఆన్ వాట్ ఏమంటారు, దేని బేసిస్ పైన యూ గైస్ డిసైడ్ దట్ స్ట్రాంగ్ ప్లేయర్ ఆర్ అ వీక్ ప్లేయర్? సి ఎవరు వీక్ లేదు. ఇఫ్ యు ఆర్ వీక్ యూ డోంట్ రీచ్ టిల్ ఐ రీచ్ ఐ ఫీల్. అసలు వీక్ స్ట్రాంగ్ అంటే ఏంటి మీ ఉద్దేశం? సో వీక్ అంటే సి జనాలు ఎలా చూస్తానో నాకు తెలియదు. స్ట్రాంగ్ అంటే ఏంటి ఫర్ మీ, గ్రాఫ్ చూడు, ఫుల్ గ్రాఫ్ చూస్తే కే గ్రోత్ ఏంటి అలా వస్తుంది, అలా వస్తుంది, ఎలా వస్తుంది తెలీదు. ఒక్కొక్క పర్సన్స్తో ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు నుంచి గ్రాఫ్ చూస్తే నా గ్రాఫ్ స్లోగా రైజ్ అవుతున్నాను. ఇట్ డిడ్ంట్ గో డౌన్ లైక్ షీ డిడ్ అమేజింగ్ అండ్ దెన్ షీ గోట్ డౌన్, అలా నాకు లేదు. నాకు తెలుసు దాట్స్ వాట్ ఐ సెడ్. నేను స్ట్రాంగ్. తెలుగు రాదు తో తెలుగు వస్తుంది, ఓకే తెలుగు రాలేదు సో వేరే పాయింట్. ఒక్కసారి నా కోసం కుక్క రాలేదు, ఐ డిడ్ంట్ స్లీప్. యా మైక్ ధరించండి, ఐ వాజ్ మేక్ ష్యూర్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాపర్గా. సో ఇది చిన్న విషయం జాగ్రత్తతో చూసుకోవాలి. నాతో పాటు ఎవరితో ఎంత పెద్ద గొడవ లేదు. ఆర్గ్యుమెంట్ వేరే థింగ్ ఇన్ నామినేషన్. నాకు ఒక్కటేసారి ఫుల్ 14 వీక్లో ఒక్క గొడవ లేదు. కేకి పర్సన్తో పెద్ద గొడవ అయింది, దాంతో పాటు ఫుల్ హౌస్ డిస్టర్బ్ అయింది, అలా లేదు. సో దట్ ఈస్ అ గ్రోత్. సో యూ కెన్ నాట్ జస్ట్ బిగ్ బాస్ అంటే టాస్క్ కాదు, ఇట్స్ నాట్ ఖతరో కే ఖిలాడి. కరెక్ట్. బిగ్ బాస్ అంటే ఏంటి, ఘర్ దియా హై, కలిసిమలిసి ఎలా మీరు ట్రావెల్ చేస్తున్నారు యువర్ జర్నీ, అదే బిగ్ బాస్. అదే ఇది పార్ట్ గేమ్ టాస్క్ ఇస్ అ పార్ట్ ఆఫ్
గేమ్ చూసుకోవాలి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఓకే ఒక సిచ్యువేషన్తో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇది గేమ్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హారికని ఎప్పుడైతే కెప్టెన్సీ టాస్క్లో ఎత్తుకొని అక్కడి నుంచి యువర్ గ్రాఫ్ చాలా సీదా ఊపర్ గయా, దాని తర్వాత వెన్ యూ టుక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ గ్రీన్ హ్యాట్ తీసుకొని దాట్ వీక్ యూ వర్ లైక్ దాట్. సో మన గురించి మనం స్టాండ్ తీసుకుంటే స్ట్రాంగ్ అని ఆడియన్స్ ఫీలింగ్. సో హారికని ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో వెన్ యూ హెల్ప్, సో అబ్బాయిల కంటే ఎక్కువగా అలా ఎలా నించుంది? హారిక లైట్ ఉందా లేకపోతే వాళ్ళు వీక్? హారిక అస్సలు లైట్ లేదు. హారిక అస్సలు లైట్ లేదు. ఫస్ట్ థింగ్ నేను అఖిల్ని అడిగాను, అఖిల్ ఐఎమ్ సపోర్టింగ్ యూ అంటే ఐ సెడ్ అఖిల్ లెట్ మీ ట్రై. అఖిల్ లైక్ నో నో ఒక అమ్మాయితో నేను వద్దు, అండ్ ఐ వాజ్ ఇన్ మై చర్మ్స్ నేను పీరియడ్లో ఉన్నాను. సో తను తెలుసు మై వీక్ మై నీస్ ఐ వాజ్ వెరింగ్ నీ పెడ్, సో ఆల్మోస్ట్ మై ఐ ఫాల్ ఇన్ ద బాత్రూమ్. దాని తర్వాత నా నీస్లో చాలా పెయిన్ ఉండే, సో త్రూ అవుట్ ఐ వాజ్ వెరింగ్ నీ పెడ్. అఖిల్ తెలుసు, అఖిల్ తెలుసు టెలికాస్ట్ అవ్వలేదు. సో అఖిల్ తెలుసు కి ఐఎమ్ వెరింగ్ నీ పెడ్, అండ్ అఖిల్ లైక్ ఒక అమ్మాయితో నేను అసలు ఐ డోంట్ డూ దట్. ఓకే సో దెన్ ఐ ఆస్క్ అభిజిత్ లెట్ మీ ట్రై. అభిజిత్ లైక్ అభిజిత్ నాకు ఏం వీఆర్ నాట్ టాకింగ్, సో హీ విల్ డెఫినెట్లీ నాట్ లెట్ మీ ట్రై అంటే అసలు ఓకే. బట్ ఐ వాంట్ టు సపోర్ట్, ఓకే ఐ వాంట్ టు సపోర్ట్ బికాస్ నా స్ట్రెంగ్త్ గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? హారిక నాకు తెలుసు లాస్ట్ అక్క విల్ నాట్ సస్టైన్ లాంగర్, मुझे ऐसा लगा probably she can. నా అభిప్రాయంలో probably she won't be able to longer compared to Sohail, because Sohail is strong, because you remember this one, so he's super strong. So I thought నేనే ఆల్సో పర్ఫామ్ చేయడానికి అవకాశం వస్తే వినలేదు. నేను హరికని అడిగాను, హరిక మీ ఇష్టం మీరు చెప్తే నేను చేస్తాను. ఐ సా అఖిల్ అండ్ అఖిల్ని అడిగాను, అఖిల్ ఈజ్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ హారిక. ఐ సెడ్ ఓకే, హీఈస్ ఆల్సో సేయింగ్ వై నాట్, బికాస్ సపోర్ట్ అంటే వేరే వాళ్ళ పర్సన్ నిల్చోవాలి అదే కాదు నా అభిప్రాయంలో. ఓకే బికాస్ నేను కంటెస్టెంట్, నేను ఆల్సో గేమ్ కోసం వచ్చాను కదా, ఐ హ్యావ్ టు ప్లే మై గేమ్. ప్రతిసారి ఒక మాట అంటే అఖిల్ మోనల్ని సపోర్ట్ చేస్తున్నారు, అరే త్రూ అవుట్ నేను ఆల్సో ఆడుతున్నారు ఎందుకు? అదర్వైజ్ యూ డోంట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి కదా. కరెక్ట్. సో సమ్వేర్ ఐ ఫీల్ లైక్ అఖిల్ వాజ్ సీయింగ్ మీ ఫ్రమ్ 8th week వీకర్. వెన్ హీ నామినేటెడ్ మీ ఫస్ట్ టైం, తర్వాత అవినాష్ ఆల్సో మేడ్ మీ ఎ టార్గెట్. సో ఐ ఫీల్ లైక్ అఖిల్ ఈజ్ సీయింగ్ మీ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్. సో తనతో పాటు వేరే వాళ్ళ పర్సన్ సేమ్ ఒపీనియన్ లైక్ స్ప్రెడ్ అవుతున్నారు. ఇది బ్రేక్ చేయాలి, ఎలా చేయాలి? సో నాకు అవకాశం వచ్చింది, ఇట్స్ ఓకే, నేను నా గేమ్ ఆడతాను. ఓకే హారికతో ఐ టుక్ ఇట్. నాకు ఏం థింగ్ అంటే వాట్ ఎవర్ హ్యాపన్ ఐ విల్ నాట్ మూవ్, దట్ వాస్ వెరీ క్లియర్. ఓకే मुझे पता, నాకు తెలుసు అంటే సోయిల్ అంటే కాంపిటీషన్, నాకు తెలీదు దాట్ విల్ ఆల్సో బ్రేక్ డౌన్, నాకు తెలీదు, అస్సలు తెలీదు. ఐ నో వన్ థింగ్, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అంతే. బికాస్ యూ నో వెన్ యూ సీ సమ్ వన్ దిల్ సీ యూ వీక్ అంటే హర్ బార్ చుప్తా హే యార్, ఎలా ప్రూవ్ చేయాలి? సోలో పర్ఫార్మెన్స్ వస్తే ఐ కెన్ షో, బట్ బిగ్ బాస్ అంటే మొత్తం ఆల్మోస్ట్ టీమ్ వర్క్ ఉండే, సింగిల్ క్యాప్టెన్సీ ఓన్లీ వస్తుంది, అండ్ దేర్ ఆల్సో సో మెనీ టైమ్స్ సపోర్ట్ కావాలి. అండ్ హౌస్లో అఖిల్తో పాటు ఐ డోంట్ హ్యావ్ ఎనీబడీ సపోర్ట్, నాకు తెలుసు. అందరికీ ఒకటి సపోర్ట్ ఉంది, లైక్ దే విల్ ఆస్క్ అరే మీకు ఇట్లా హెల్ప్ కర్ దేనా, అలా ఐ కెన్ నాట్ ఆస్క్. నాకు నేను నా లైఫ్లో ఎవరితో అడగలేదు, ఇది కష్టం, పూछना मुझे मांगना मुझे बुरा लगता है. నాకు ఏమంటే ఐ ఎర్న్ ఇట్, నేనే ఐ గివ్ మై 100% అండ్ ఐల్ గెట్ ఇట్, అదే నేనే. సో హారిక వెన్ ఐ టుక్ ఇట్ అంటే ఐ డిసైడెడ్, అండ్ వెన్ షీ విన్ నా వల్ల అది నాకు కాదు, ఐఎమ్ హ్యాపీ షీ బికమ్ క్యాప్టెన్. తను 7 times ట్రై చేసింది, రాలేదు. సో ఐ థింక్ ఐఎమ్ లక్కీ ఫర్ హర్, అది నాకు అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఐ థింక్ you're lucky for her and you got the golden mic. Yeah, so then golden mic ఇచ్చిన తర్వాత she said I given to you, I'm repaying you. అది నాకు నచ్చలేదు, బికాస్ ఆఫ్ నేనే ఒకసారి తను చెప్పలేదు, అలాగే నాతో వల్ల మీరు కెప్టెన్ అయ్యారు, ఒకసారి నేను తను చెప్పలేదు. బట్ వెన్ షీ వాస్ గోయింగ్ డౌన్ షీ సెడ్ దిస్ లైన్ కి మోనల్ బికాస్ యూ టుక్ మీ ఆన్ యువర్ షోల్డర్ ఐఎమ్ గివింగ్ యూ, ఐ నెవర్ సెడ్ టు యూ దిస్. సో ఈ లైన్ నాకు నచ్చలేదు. ఒక్కసారి చెప్పింది అసలు చక్ ఇట్ మోనల్, యూ విన్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఈ హౌస్లో విన్నింగ్ చాలా ఇంపార్టెంట్, ఇది నా వల్ల
అయింది. నేను ఆల్సో డాన్స్ చేస్తుంది కదా, ఇట్స్ నాట్ లైక్ ఐ వాజ్ నాట్ డాన్సింగ్ అండ్ షీఈ్ లైక్ మోనల్ నేను ఉత్తర జాతి అలా చేయలేదు. కంప్లీట్ చేశాను, తర్వాత పోయింది, ఒక మాట చెప్పింది నాకు నచ్చలేదు, తర్వాత మళ్ళీ గోల్డెన్ మైక్, తర్వాత నేనే ఐ రిక్వెస్టెడ్ ఆడియన్స్, తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఐ సెట్ నెక్స్ట్ టు సోహిల్ అండ్ షీఈ్ లైక్ అరే ఐ సెట్ నాకు గెలిచాని ఫీలింగ్ చాలా మంచిగా ఉండే. షీఈ్ లైక్ గెలిచే కాదు నేను ఇచ్చాను. అండ్ ఐ వాజ్ లైక్ హారిక ఇది కరెక్ట్ కాదు, ఓకే నేను గెలిచాను, ఓకే ఇచ్చాను కాదు, యూ డోంట్ గివ్ మీ కే మే తుమ్హే దే రही हूँ. I was also till last. Okay, so don't say this. And then she got angry. I said, go angry, but I have a point. I don't, ever kosam aim chestanu, I don't go and tell them ki maine tere liye ye kiya hai, ye kiya. I saw in the house, these things very common. Ever kosam aim chestanu kuda you never said. I never said. Tan mind lo emantu ki nen tan ever support cheyaledu. Akhil no mind lo undi some time kosam, but nen tanu also cheppaledu. బికాస్ దట్స్ మీ. నేను ఐ ఫీల్ యువర్ మైండ్, నేను చేస్తాను. చేయి చెప్పడానికి అవసరం లేదు. ఎందుకు? దట్ మీన్స్ ఇట్స్ వేస్ట్. తుమ్నే సోచ్ సమజ్కే కియా థా అలా వస్తుంది. నాకు యాక్చువల్లీ గుర్తులేదు కిస్కే లియే క్యా కియా థా. సో ఐ థింక్ ఇది కావాలి. సో ఫైనల్స్లో టాప్ 5లో అఖిల్ లేకపోతే ఎవరు విన్ అయితే బాగుండేది? Sohail. I think chances and as a person కాబట్టి నేను చూస్తున్నాను. సోహెల్ టాస్క్లో మంచి ఉండే, మంచి మనిషి ఉండే, ట్రాన్స్పరెంట్గా ఉండే, అండ్ దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ సోహెల్. సి హారిక గురించి నాకు ఒక షీఈ్ లైక్ రియలీ గుడ్ సిస్టర్. బట్ ఈరోజు నేను మా మమ్మతో మాట్లాడుతుంది తర్వాత నేను ఇంకో ఎపిసోడ్ ఇప్పుడు నుంచి చూడలేదు. మై మమ్మ టోల్డ్ మీ షీ కన్ఫెషన్ రూమ్ లో నాగార్జున సార్ కుచ్ దిఖాయా ఉస్కో, ఓకే దాని తర్వాత షీ బికమ్ స్వీట్ విత్ మీ. ఐ డోంట్ నో వాట్, ఇప్పుడు ఐ విల్ సీ వాట్ ఈస్ దట్ ఫుటేజ్. ఓకే ఐ ఫెల్ట్ లైక్ ఓ ఇది కోసం స్వీట్ అయ్యారు. సో ఐ డోంట్ డూ దిస్. లైక్ ఈవెన్ నేనే చూసాను అభిజిత్స్ వీడియో, వాట్ హీ టాక్ అబౌట్ మీ, వాట్ నోయల్ టాక్ అబౌట్ మీ, నేను రియాక్ట్ చేయలేదు. ఓకే బికాస్ ఐ థింక్ దే వాంట్ మీ టు రియాక్ట్, దట్స్ వై దే ఆర్ షోయింగ్ మీ. ఓకే బట్ జరిగింది ఇది ఇప్పుడు రిపీట్ చేస్తే బట్ సో దట్స్ ఐ థింక్ ఐఎమ్ వెరీ డిఫరెంట్ దెన్ అదర్స్, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ యూ ఇమిటేట్ సమ్వన్ అంటే హూమ్ డు యూ వాంట్ టు ఇమిటేట్? హారిక. అయ్యయ్యో సార్ అలా కాదు. సో హారిక గుర్తొస్తుంది అండ్ సోహెల్ వస్తుంది, లైక్ కథ వేరే ఉంటుంది. అఖిల్ అలా వస్తుంది, అఖిల్. అభిజిత్ అలా వస్తుంది. సార్ అలా కాదు సార్ అలా వస్తుంది అభిజిత్. సో బయటికి వచ్చిన తర్వాత అఖిల్ ఏదో మాట్లాడుతా ఉన్నాడు. వాట్ యు థింక్? అయ్యయ్యో ఈ క్వశ్చన్ గురించి అన్నీ సేమ్. తన కంప్లైంట్స్ ఉండే, పెద్ద లైట్ వీల్ పాయింట్స్ లాగా కంప్లైంట్ ఉండే నాతో. ఈజ్ గోనా టాక్ టు మీ అబౌట్ దిస్ ఆల్ కంప్లైంట్. ఎందుకు అలా చేశారు క్లియారిటీ కావాలి, ఇది వస్తుంది. వాట్ ఇఫ్ హీ ప్రపోజెస్ యూ? అలా కాదు, ఎందుకు బాబా మీరు నేషనల్ టెలివిజన్ లో అలా అడిగారు. వాట్ విల్ బి యువర్ రియాక్షన్? అరే అది సోషల్ మీడియా స్కాండల్, నేను చెప్తున్నాను. అదే అస్సలు కాదు, సోషల్ మీడియా స్కాండల్ ఇది. సో ఎవ్రీవన్ loved your performance and how was overall experience? Life changing experience, I must say. And I'm how you say dandavat pranam? Telugu సాక్షాత్ తెలుగులో ఏంటి? పదం ప్రణామ్ అలా చెప్పాలి. పాదాభివందనాలు. 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 యా. సో బిగ్ బాస్ అండ్ ప్రేక్షకులు బిగ్ బాస్ చూసుకు వాళ్ళ ప్రేక్షకులోనే పాదాభివందనాలు చేస్తుంది నేనే. ఎందుకు అంటే ఇది మై సెకండ్ అవకాశం మా కెరియర్తో అండ్ ఇంత ప్రేమ వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. నా కోసం ఇది విన్నింగ్ ఓన్లీ. ఇంత ప్రేమ అంటే విన్నింగ్ ఓన్లీ. కప్ ఒకసారి వస్తే మేబీ జనాలు మర్చిపోతాను, బట్ ఇంత ప్రేమ వస్తే ఐ డోంట్ థింక్ సో దే విల్ ఫర్గెట్ ఎవర్ మీ. సో ఐ థింక్ దిస్ ఇస్ ద విన్నింగ్ ఫర్ మీ. యా. సో బిగ్ బాస్ అనేది ఇట్స్ అ రియాలిటీ షో. మీ రియల్
క్యారెక్టర్ ఎలా ఉంది, మీ వాట్ ఈస్ రియల్ యూ అనేది. అండ్ ఐ థింక్ యూ వర్ ద రియల్ యూ ఇన్ ద బిగ్ బాస్ షో. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. Thank అండ్ you. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ దూసుకెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలిసేవాలి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. హాయ్, దిస్ ఇస్ ఎం మోనల్ గజ్జర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ IG Telugu. For more videos, subscribe to IG Telugu. Please subscribe IG Telugu channel. For more interesting updates about the films, do subscribe to IG Telugu.